హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ తెలుగు కుకింగ్ ఛానల్. మనం ఈరోజు నార్మల్ స్టైల్ పన్నీర్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను. ఇప్పుడు పన్నీర్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు ఉండి అప్పుడు మనము పన్నీర్ సన్నగా కట్ చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్లో పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పన్నీరు టెక్స్చర్ కానీ ఏదైనా బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సూపర్ టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనం ఇంట్లో ఈజీగా అయిపోయేలాగా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇప్పుడు పన్నీర్ని తీసేసి అందులోనే మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయను తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై అయ్యే వరకు అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక నేను పెద్ద సైజు 2 టమాటాలని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది ఇప్పుడు ఇందులో మనం పోసేసుకోవాలి. మనకి అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. నార్మల్ ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు రెస్టారెంట్లో అంటే మసాలా అవన్నీ వేస్తారు. ఇప్పుడు అవేమీ అవసరం లేకుండానే మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అందులో పచ్చివాసన పోయే వరకు టమాటా ఫ్రై చేసుకుని కొంచెం చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ పైకి తేలే వరకు మనం టమాటా గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం పెరుగు తీసుకొని కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలి. పెరుగుని చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా మ్యాష్ చేసుకుంటే మనకి పెరుగు గెడ్డలుగా కాకుండా మనకి అవ్వదు. కర్రీలో వేసినప్పుడు ఇలా కర్రీలో తొందరగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చాక 2 చెంచాలు కారం అలాగే ధనియాల పొడి వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం గ్రేవీలో కొంచెం సేపు మగ్గనిచ్చాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని వాటర్ని పోసుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం గ్రేవీకి తక్కువగానే దగ్గరికే రావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ చాలండి. కర్రీ చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. రోటీలోకైనా దేంట్లోకైనా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఇలా చాలు మాకు రోటీలోకైనా దేంట్లో అయినా గ్రేవీ ఉండాలి అనుకుంటే మీరు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా దగ్గర కావాలి అనుకుంటే మీరు దగ్గరికి రానిచ్చేసుకోండి. నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాం.